'తామా' మూవీ రివ్యూ. 'మ్యాడాక్' ఫిల్మ్ యూనివర్సిటీలో ఇంతకుముందు 'శ్రీ', 'శ్రీ 2', 'బెడియ' అండ్ ఈరోజు 'తామా' మూవీ అనేది రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో మనం మన రివ్యూలో తెలుసుకుందాం. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డియో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాట్ బ్యాడ్. నేను చాలా వర్స్ట్‌గా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్‌లోకెళ్ళా. పర్లేదు. కొన్ని సీన్స్ అండ్ సీక్వెన్సెస్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. మరి ఇది మన సౌత్ వాళ్ళకి నచ్చిద్దా అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ కరెక్ట్ చేసుకోవాలి భయ్యా ఈ మూవీలో. మీరు ఆల్రెడీ 'శ్రీ', 'శ్రీ 2', 'బెడియ' మూవీస్ గనక చూసి, అవి మీకు నచ్చితే ఈ మూవీ ఓకే. యావరేజ్ అనిపిస్తది. ఒకవేళ మీకే ఆ మూవీస్ గనక నచ్చలేదనుకో, ఈ మూవీ మీకు అస్సలే నచ్చదు. ఇది బేసికల్‌గా ఏముండదండి స్టోరీ. మన బేతాళుడు కథ. సో, దానివల్ల వీళ్ళు వాంపైర్స్‌గా మారుతా ఉంటారు. అండ్ 'రష్మిక మందన', 'ఆయుష్మాన్ ఖురానా' అండ్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. ఇది మెయిన్ ప్లాట్ అన్నమాట. మనకి ఈ మధ్యలో ఒకప్పుడు పాన్ ఇండియా ఎలా ఉందో, ఈ మధ్యలో సినిమాటిక్ యూనివర్స్ అని ఒకటి మళ్ళీ కొత్తదొచ్చిందండి. దానివల్ల కొన్ని మూవీస్‌లో అంతగా ఇంపార్టెంట్ కాకపోయినా గానీ, వేరే క్యారెక్టర్స్ అనేది క్యామియో అనేది జరుగుతూ ఉంది. ఈ మూవీలో గూడా ఒక క్యామియో రోల్ ఉంది. అది మనకు పర్సనల్‌గా కనెక్ట్ గాదు. ఎందుకంటే ఇది బాలీవుడ్ మూవీ. మూవీలో హైలైట్ ఏంటి అంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక సీక్వెన్స్. అది తోడేలుతోటి వచ్చే ఒక సీక్వెన్స్ నాకు బాగా నచ్చింది. ఇక కామెడీ విషయానికొస్తే ఈ మూవీలో కామెడీ అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు నవ్వు రాలేదు. సో, కామెడీ లేదనే జెప్తా నన్నడిగితే గనక. ఇక యాక్టింగ్ విషయానికొస్తే 'ఆయుష్మాన్ ఖురానా' ఉన్నంతలో బాగానే జేశాడు. అండ్ 'రష్మిక మందన' యాక్టింగ్ కంటే ఆ అమ్మాయి చాలా అందంగా కనిపించింది. యాక్టింగ్ గూడా పర్లేదు. బట్ ఆమె ఎందుకో భయపెడుతుంటే చిన్న పిల్లల్ని భయపెట్టినట్టు అనిపించింది తప్ప, నేనైతే భయపడలేదు. అండ్ 'నవాజుద్దీన్ సిద్దికీ' ఆయన ఉన్నంత వరకు నాట్ బ్యాడ్. బాగానే జేశాడు. మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'పరేష్ రావల్' వీళ్ళంతా ఓకే. ఓకే. దట్స్ ఇట్. టెక్నికల్ విషయాల్లోకొస్తే అన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్ భయ్య. ఎంత ఆడ్‌గా ఉంటదంటే మేకప్ కొన్ని సార్లు, అరే నాయనా! నువ్వు మూవీకి తగ్గట్టు మేకప్ ఎయ్యాలి. అండ్ ఆ టీత్స్ ఉంటాయి గదా! అవి ఓపెన్ జేసినప్పుడు కొద్దిగా ఆర్టిఫిషియల్‌గా గాకుండా న్యాచురల్‌గా అనిపించాలి. టెక్నికల్ విషయాలొస్తే కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ బానే ఉన్నాయి. కొన్ని సెట్ పీసెస్ అయితే చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య చాలా రిచ్‌గా సినిమా తీశారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే ఏదో మన 'శ్రీ యూనివర్స్', 'మ్యాడాక్ ఫిల్మ్ యూనివర్సిటీ' అని అందులోనే కొట్టుకుపోయింది డైరెక్షన్. ఆయన పెద్దగా చేసింది ఏమి లేదు. 'శ్రీ', 'బెడియ', 'శ్రీ 2' ఈ 3 మూవీస్ పక్కన మానిటర్‌లో పెట్టుకొని వాటిని చూస్తూ ఈ 'తమా' అనే మూవీ తీశాడు. ఆయన పెద్దగా చేసిందైతే ఏమి లేదు. బట్ ఉన్నంతలో కొన్ని సీన్‌లయితే బాగానే డైరెక్షన్ చేశాడు. అక్కడొక సీన్, అక్కడొక సీన్ బాగానే పేలాయి. సో, ఇది నా ఒపీనియన్ అండి. మీరు గనుక ఒకవేళ 'శ్రీ', 'శ్రీ 2', 'బెడియ' ఇలాంటి సీరీస్‌లో మీకు నచ్చితే మీరెళ్లి మూవీ చూడండి. లేకపోతే మీ ఇష్టం. థాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. అలానే బెల్ ఐకాన్ గూడా ఆన్ జేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.